2500 రెండు ఒకటి 1200. అవును చెప్తున్నానండి. దాని మీద మీరు ఏమైనా కిచెన్ రేట్ కానీ పడ్డదనుకో చెప్తాను. మీకు ఏంటి కావాలండి? ఏంటి తేడా ఉంటుంది? ఎలసకి తేడా ఏంటి దీనికి? నీరు ఇరిగిపోతే ఎలస అంటారు. నీరు ఇరిగిపోతే ఎలస అంటారు. అది అట్లతో తెలిపిన తర్వాత నీరు ఇరిగిపోతుంది కదా, అది తెల్లవారు మామూలుగా ఎంత చెప్తున్నావు చెప్పు. 10,000 చేస్తాను. 10,000. ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. గోదావరికి వరద నీరు వస్తుంది, పులస చేపల సందడి మొదలైంది. పుస్తెలమ్మైన పులస తినాలి అనే నానుడి ఎంతవరకు నిజం అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతేకాదండి, ఇలసకి పులసకి తేడా ఏంటనేది కూడా తెలుసుకుందాం. అమ్మ, మీరు ఇక్కడ చేపలు అమ్ముతారు కదా, గోదావరి చేపలు. ఈ సంవత్సరం చూసారా అసలు పులస పడిందా? మీకు చూడలేదమ్మా, చేపలు పడలేదమ్మా. ఈ సంవత్సరం వచ్చింది కానీ గోదావరి వచ్చిన కానీ మేము పులస చూడలేదు. పులస మేము అమ్మలేదు కూడా. మామూలు వాళ్ళు గోదావరి చేపలు వస్తున్నాయి, మూసలాంటి జల్లలాంటి అవి వస్తుంటే అమ్ముకుంటున్నాం. కానీ మాకు ఎటువంటి ఆధారం కూడా లేదు. ఆ గంగంతలు ఎడుతుందని ఇంకా కాశ్మీర్ చూస్తున్నాం. పెద్ద గోదావరి వచ్చింది, ఆ గోదావరి లాగితే ఏమైనా పెడతాదా తల్లి అని మేము ఎదురు చూస్తున్నాం. ఒక్క వాళ్ళకి కూడా పడలేదు, మేము కూడా అమ్మలేదు. దొరకలేదు, మేము కళ్ళతో కూడా చూడలేదు. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంత చిన్న పిల్లన్నా ఒక పెద్ద పెద్ద పులసలన్నీ చూసేవాళ్ళు. ఈ సంవత్సరం ఒక పులస కదా, ఒక చిన్న జాండ పులస కూడా మీరు చూడలేకపోయాం. బాబాయ్, నీ పేరేంటి? హరిస్వామి. ఏం చేస్తారు మీరు? ఫిషింగ్ చేస్తాం. వల వేస్తారు, చేపలు పడతారు. మత్స్యకారుడు అవునా? మత్స్యకారు. ఈ సంవత్సరం అసలు మీకు పులస పడిందా? పడలేదండి, ఒక్క పులస కూడా పడలేదు. ఫ్లడ్ ఎక్కువ ఉంది కదా, ఫ్లడ్ తగ్గితే ఏమో చెప్పాలి. ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు పడలేదు ఇక్కడ. ఓకే, ఇంకా మిగిలిన ఎవరికన్నా పడ్డాయా? ఎవరికి లేదు. ఫ్రెండ్స్, చూసారు కదా, పులసలు అనేవి అసలు గోదావరి దగ్గర దొరకట్లేదండి. మీరు కొంతమంది ఏంటంటే గోదావరి దగ్గర పులసలు దొరుకుతాయని చెప్పేసి చాలా దూరాల నుంచి వచ్చి మోసపోతున్నారు. ఇలసలు అమ్ముతున్నారండి. పులస అయితే అసలు దొరకట్లేదు గోదావరిలో. ఫ్రెండ్స్, మనకి దూరంగా కనబడుతుంది కదా, అది ధవళేశ్వరం బ్యారేజ్ అండి. ఇక్కడే అమ్ముతున్నారు మేడం గారు. ఇవి ఇలసలు అంటండి, పులసలు కాదు, ఇలసలు అంట. ఇవి చూడండి, ఇలస చేపలు అంట చెప్తున్నారు మేడం గారు, చెప్పేస్తున్నారు. ఇలసలు అండి, పులసలు కాదని చెప్పారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ 50,000 రూపాయలు ఇస్తామన్నా కానీ పులస చేప అనేది దొరకట్లేదండి. వెస్ట్ బెంగాల్ ఇంకా బంగ్లాదేశ్ ఆ ఏరియాల నుంచి ఇలస వస్తుందండి. ఇల్సా మచ్చి అంటారు. మీరు మన వీడియోస్ కంటిన్యూగా వాచ్ చేసేవాళ్ళు అయితే మీకు తెలిసే ఉంటుందండి. ఎందుకంటే నేను వెస్ట్ బెంగాల్ కలకత్తా మార్కెట్ వీడియో చేశాను కదా, అట్లాగే మాల్దా మార్కెట్ వీడియో చేశాను. ఆ మార్కెట్లో ఇల్సా మచ్చి అని చెప్పేసి అమ్ముతున్నారు. వాటిని ఇక్కడికి తెప్పించి అమ్ముతున్నారండి. మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అవి వచ్చి కేజీ 1200 1300కి మించి ఉండవండి. మనకి వెస్ట్ బెంగాల్ కలకత్తాలో 600 800 అట్లా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ట్రాన్స్పోర్టేషను ఇంకొక బ్రోకర్ అదనంగా వేసుకున్నా కానీ 1000 రూపాయలు 1200 అండి. అంతకు మించి అయితే ఉండవు. ఇంక అవి మీరు వాటికి 25,000 30,000 అట్లా పెట్టద్దండి. మీరు ఇక్కడ జాలర్లని కనుక్కోండి. ముందు అసలు వాళ్ళు వలలు వేస్తూ ఉంటారు ధవళేశ్వరం దగ్గర, వాళ్ళని కనుక్కోండి పులస చేప పడుతుందా లేదా అనేది. వాళ్ళ దగ్గర ఉంటే కనుక అవైలబుల్గా మీరు తీసుకోండి. అంతే తప్పితే మీరు ఇలసల్ని పులసలుగా 1000 రూపాయలు వెచ్చించి కొనొద్దండి. ఫ్రెండ్స్, నేను ధవళేశ్వరం నుంచి ఇంకా రావులపాలెం వెళ్తున్నానండి. అక్కడ కూడా పులస చేపలు దొరుకుతున్నాయని చెప్పి చెప్తున్నారు. చూద్దామండి, అక్కడైనా పులస చేప దొరుకుతుందో లేదు. ఇలసనే పులస అని చెప్పేసి అమ్ముతారో చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆత్రేయపురంలో ఉన్నానండి. ఇది రావులపాలెం నుంచి 10 కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఇక్కడికి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పూతరేకులు ఇక్కడ స్పెషల్ అండి. ఆత్రేయపురం పూతరేకులు మేడం చేస్తున్నారు చూడండి. దీంట్లో బెల్లం ఉంటుందండి, అట్లాగే పంచదార కూడా ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేస్తారండి. ఇది బెల్లంది. ఎట్లా మేడం బాక్స్ ఎట్లా? బెల్లంది ఎట్లా? డ్రై ఫ్రూట్స్ బెల్లంది 130 120. ఓకే, 10 పీసులు వస్తున్నాయి. ఫ్రెండ్స్, చాలా బాగుందండి.
నెయ్యి ఒరిజినల్ నెయ్యి వాడుతున్నారు. ఆ స్మెల్లే తెలిసిపోద్ది మనకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నాయుడు పూతరేకుల షాప్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ పూతరేకులు ఇట్లా షాప్ దగ్గర అమ్మటమే కాకుండా వీళ్ళు మీరు ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆ ఆర్డర్ మీద కూడా మీకు పూతరేకులు తయారు చేస్తారు. ఇది ఏదైనా పెళ్ళి కానీ ఇంకా ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మీరు ఆర్డర్ చెప్పండి. మీకు ఎన్ని పూతరేకులు కావాలంటే పంచదార ఇంకా అట్లాగే బెల్లం, డ్రై ఫ్రూట్స్ మూడిట్లో మీకు ఏదైనా సరే ఆర్డర్ మీద మీకు ఇస్తారండి. ఆర్డర్ మీద ఇస్తారా భయ్య? ఇస్తాం. ఆర్డర్ మీద ఉంటుందండి. ఎన్ని పీసుల వరకు చేయగలరు? మీ బల్క్ ఆర్డర్ని బట్టి ఉంటుంది సార్. బల్క్ ఆర్డర్ ఎన్ని కావాలన్నా కూడా చేస్తామండి. ఎన్ని కావాలన్నా కూడా తయారు చేస్తారు. అవునండి. ఎన్ని రోజులు ముందు చెప్పాలి మీకు? ఒక 3 days ముందు చెప్తే సరిపోతుంది. బల్క్ హెవీ ఆర్డర్ అయితే 3 రోజుల ముందు చెప్తే మీరు తయారు చేసిస్తారు. తయారు చేసిస్తాం. ఎట్లా పడుతుంది మనకి? బాక్స్ వచ్చేసి స్టార్టింగ్ 50 దగ్గర నుంచి ఉంటుంది సార్. 50 నుంచి 400 వరకు ఉంటుందండి బాక్స్. ఓకే. బాక్స్కి ఎన్ని వస్తాయి పీసులు? బాక్స్కి 50 బాక్స్ అయితే 5 pieces వస్తుందండి. 100 దగ్గర నుంచి అయితే ప్రతిదీ కూడా 10 pieces వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది రావులపాలెం మెయిన్ సెంటర్. ఫ్రెండ్స్, ఇక్కడ లోకల్స్ని నేను పులస చేపలు ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి అడిగానండి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే రావులపాలెం 2 పాయల కింద వెళ్ళొద్దండి. ఇక్కడ గోదావరి ఇది 2వ పాయ. ఇప్పుడు మనం వెళ్ళేది ఆ పాయ దగ్గరికి వెళ్ళి అడగమన్నారు. ఆ గోదావరి పాయ దగ్గరికి వెళ్ళి అడగమన్నారు. అక్కడికి వెళ్ళి కనుక్కుందాం. వీళ్ళు లోకల్స్ ఏం చెప్తున్నారంటే మీకు ఎక్కడ మీరు అడిగినా కానీ మీకు ఆ వరిస నుంచి వచ్చే ఇలస చేపల్ని పులస చేపలు అని చెప్పేసి అమ్ముతారు. మీరు అంతే తప్పితే మీకు ఒరిజినల్ పులస అనేది దొరకదండి ఇక్కడ. ఎందుకంటే ఈ జాలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర 50,000 రూపాయలైనా సరే పెట్టి పులస చేప తీసుకుంటానికి రెడీగా ఉన్నారు. మన దాకా రాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి తేడా ఉంటుంది? ఇలసకి తేడా ఏంటి దీనికి? నీరు ఇరిగిపోతే ఇలస అంటారు. నీరు ఇరిగిపోతే ఇలస అంటారు. అది అట్లతో తెలిపిన తర్వాత నీరు ఇరిగిపోతుంది కదా, అది తెల్లవారు వచ్చిన తర్వాత ఇలస అంటారు. ఇప్పుడు ఎర్నీరు సోపు పులసే అంటారు. పులసే ఏదన్నా ఇలసన్న పులసని ఇదే. నీరు ఇరిగిపోవడం వల్ల దీన్ని ఎలా మాట్లాడతారు. అప్పుడు 100కి ఇచ్చిన కొనరు, ఇప్పుడు ఏకైనా అట్టుకెళ్తారు. అదే తేట నీరు వచ్చినప్పుడు దాన్ని ఇలస అంటారు. మురికి నీళ్ళలో ఈ ఏదైతే వరద నీరు ఉందో ఈ నీరు ఉన్నంతకాలం పులస అంటారు. ఓకే. అప్పుడు మీరు 100కి ఇచ్చినా కొనరు దీన్ని. ఇప్పుడు 5 రూపాయలు అంటే అట్టుకెళ్తారు. ఇయ్యేనా నువ్వేం చెబుతున్నావునా? మామూలుగా ఎంత చెప్తున్నావు చెప్పు. 10,000 చేస్తాను. 10,000. ఫ్రెండ్స్, ఇంకా నేను రావులపాలెం నుంచి యానం వెళుతున్నానండి. యానం దగ్గర పులసలు దొరుకుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి చూద్దాం. ఫ్రెండ్స్, రావులపాలెం నుంచి ఏదైతే గోదావరి గట్టు ఉందో ఆ గట్టు నుంచి వెళ్ళిపోవచ్చండి. రావులపాలెం నుంచి 60 కిలోమీటర్లు వస్తుంది యానం. ఇప్పుడు నేనున్న ప్లేస్ దగ్గర నుంచి 25 కిలోమీటర్లు ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కోళ్ళ గ్రామానికి వచ్చాయండి. ఇక్కడ జాలరి బుజ్జి గారు ఉన్నారు. ఆయన మాటల్లో మనం తెలుసుకుందామండి పులసకి ఇలసకి ఎటువంటి డిఫరెన్స్ ఉంటుంది అనేది ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. ఈ ఒరిజినల్ పులసలు కావాలండి, ఇలసలండి. ఇప్పుడు మీ చేతిలో ఉన్నాయి ఇలసలు అయితే పడుతున్నాయి. కేజీ వచ్చి 45,000 అలా పడుతుంది. ఓకే ఓకే. ఒరిజినల్ అయితే 45,000. దాన్ని మేము ఇప్పుడు నేనే కొనాలనుకుంటున్నాను. ఎట్లా గుర్తించాలి? గుర్తించాలా? కలర్ తెచ్చిపోతాయి. ఎండు కలర్ లో మెరితే ఒక చేప మీరు తీసుకోండి. ఒక చేప మీరు తీసుకోండి. ఎండు కలర్ లో మెరితే సార్ అది వెండి కలర్ లో మెరుతుంది ఒరిజినల్ పులస. ఓకే. ఒరిజినల్ అయితే వెండి కలర్ లో మెరుతుంది. ఈ ఇలసలు కాబట్టి ఈ డూప్లికేట్ సెకండ్ క్వాలిటీ ఎక్కడైనా దొరికితే మనకి అది దొరకడం అంటే కష్టం. అదే
మొన్న యారన పడ్డాయి 4 చేపలు నెలకే 4 చేపలు పెడితే ఒక్కో చేప 60,000కి, 50,000కి, 40,000కి, 27, 28, 19 అలాగే. ఓకే, ఇప్పుడు ఈ చేపని పోల్చి మాకు కరెక్ట్గా చెప్పండి. ఇదంతా కూడా వెండి రంగులో ఒరిజినల్ చేప, సిల్వర్ కలర్ అదే ఇదైతే ఇంకా చూసానండి ఎరుపు వచ్చింది ఒరిజినల్ కాదండి, ఒరిజినల్ కాదు, ఇదంతా తెలుపుకున్నదే ఒరిజినల్ అండి. అదంతా కూడా సిల్వర్ కలర్ లో ఉండాలి, అదే ఒరిజినల్. ఈ రెడ్ వచ్చినప్పుడు అనేది ఇది ఒరిజినల్ పులస కాదండి ఇది. ఓకే, ఇది ఇంకా ఎల్స్ అంటారండి దీన్ని. ఇది అయితే మాత్రం ఒరిజినల్ చేప అయితే అంతా ఎండు కలర్ లో ఉంటదండి. ఓకే, మా దగ్గర అయితే ఒరిజినల్ చేప లేదండి, అవి దొరకలేదండి ఇంకా. ఒరిజినల్ పులస అయితే ఎండు కలర్ లో మెరుస్తుంది. ఇది డూప్లికేట్ కాబట్టి ఇది బొంబాయి వర్ష చేప. ఇది రెడ్డజార్ వస్తుంది, మన గుర్తింపు ఏంటంటే ఈ రెడ్డజార్ వచ్చింది వర్ష చేప అని గుర్తింపు. ఇవి ఏవి లేకుండా వెండి కలర్ సిల్వర్ కలర్ ఉన్నది ఒరిజినల్ పులస అని లెక్క. దొరకడం అనేది కష్టం, బజార్లో కట్టేలా చేపల మీద పెట్టి అమ్మరు. అదైతే మాత్రం కేవలం బుట్టలో పెట్టి దాచి అమ్ముతారు నీట్ గాని. ఇదైతే బయట రోడ్డు మీద ప్లాట్ఫారం మీద అమ్మేస్తారు, ప్లాట్ఫారం మీద ఎట్టి అమ్మేస్తారు, జోళ్ళు అమ్మినట్టు అమ్మేస్తారు. ఇలా కాదు, అయితే జత వచ్చే 500కి 600కి ఈ డూప్లెట్ చేపలు కాబట్టి అదే ఒరిజినల్ చేప ఇదే సైజ్ చేప కావాలంటే కనీసం 10,000 15,000 ఉంటుందండి. ఇది 1 కేజీ చేప ఉంటుందండి. ఇదే 1 కేజీ చేప ఒరిజినల్ కావాలంటే 12,000 15,000 అవుతుందండి. అలా పలుకుతుంది. కేజీ ఉంటే మాత్రం 16,000 18,000 20,000 కూడా వెళ్ళిందండి. 25,000 28,000 కూడా వెళ్ళిందండి. ఫోటోలు ఉన్నాయా? ఫోటోలు ఉన్నాయి సార్, ఫోటోలు ఉన్నాయి, నాకు ఇవ్వండి. నేను ఎందుకంటే మీకు తెలిసిన నాలెడ్జ్ని నలుగురితో పంచుకుంటున్నారు. చాలా మంది ఏంటంటే ఇవే పులసలు అని చెప్పేసి అమ్మేస్తారు, 5,000 6,000 7,000 అట్లా చెప్పి అమ్ముతున్నారు. నేను చూశాను నా కళ్ళతోటి. అట్లా మోసపోకుండా ఉంటారని నేను వీడియో చేశాను. సూపర్ అండి మీ వీడియో. ఓకే, ఫ్రెండ్స్ చూసారు కదండి, వెండి రంగులో తళతళ మెరుస్తుంది అంటండి ఒరిజినల్ అయితే. దానికి రెడ్డిష్ అనేది ఉండదు. ఇప్పుడు మనం చూసాం కదా ఇలస, దానికి రెడ్డిష్ ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరన్నా చెప్పినా కానీ మీరు నమ్మద్దండి. మీకు ఇటువంటి తేడాలు మీరు గమనించండి. అట్లాగే సార్ నాకు ఫోటో ఇస్తా అన్నారండి ఒరిజినల్ పులసది. ఆ ఫోటో కూడా నేను మీకు స్క్రీన్ పైన ఇస్తాను, చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాండిచ్చేరిలో భాగమైన యానాంలో ఉన్నామండి. యానాంలో ఉన్న ఏనుగుల సెంటర్ దగ్గర ఉన్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, పైనుంచి పెద్ద పెద్ద మొద్దులు కొట్టుకొచ్చేస్తున్నాయండి, మోళ్ళు కొట్టుకొచ్చేస్తున్నాయి. ఇక్కడ పోగేసుకున్నారు చూడండి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఎండిపోయిన చెట్లు ఏవైతే ఉన్నాయో అవి పెకలించుకొని వచ్చేస్తుందండి ప్రవాహం. ఇక్కడ చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో చూడండి. ఫ్రెండ్స్, ఈ యానాం చుట్టుపక్కల జాలర్లు తాము వేటాడిన మత్స్య సంపదను ఈ వేలం పాటలో అమ్ముకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి.